నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతోంది. అమెరికా ఇజ్రాయెల్ వద్ద పేట్రియేట్ థాడ్ వంటి గగనతల రక్షణ క్షిపణుల నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని అమెరికా రక్షణ శాఖ ఆదేశించింది. మరోవైపు ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తలు ఉద్రిక్తతను పెంచుతున్నాయి. దాడి జరిగితే టెల్ అవీవ్, హైఫా ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. గాజాలో హమాస్ నిరాయుధీకరణ వరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుండగా హుతీల దాడులు కూడా పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియా మరో భారీ యుద్ధం అంచున నిలిచిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ యుద్ధం ముంచుకొస్తుందా? పశ్చిమాసియా సంక్షోభం ఏ తీరానికి చేరుతుందనే అంశంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య సమరం తీవ్ర స్థాయికి చేరింది. యుద్ధ క్షేత్రంలోనే కాదు, ప్రతిపాదనలు, డిమాండ్ల వేదికగాను ఇరు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేయగా, యుద్ధ నష్ట పరిహారాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై టెహ్రాన్ పెట్టిన షరతులను వాషింగ్టన్ అంతే ఘాటుగా తిరస్కరించింది. దశాబ్దాలుగా ఇరాన్ చేసిన అరాచకాలకు, వేలాది మంది నిరసనకారుల మరణాలకు ఇరానే పరిహారం చెల్లించాలని ట్రంప్ సంచలన డిమాండ్ ముందు పెట్టారు. మరోవైపు ఇరాన్ అంతర్గతంగా సైనిక, రాజకీయ సమాయత్తతను వేగవంతం చేస్తూ ఉండగా అమెరికా ఆర్థికంగా దెబ్బకొట్టే చతురంగం వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ సంక్షోభం వెనుక ఉన్న దౌత్య స్తంభన, ఇరు దేశాల పరస్పర నష్టపరిహార డిమాండ్లు, ప్రత్యక్ష చర్చలు లేకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలపై ఫోకస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా కాలం ముగిసేంత వరకు వాషింగ్టన్తో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పడం ఈ అంతర్జాతీయ దౌత్య పోరాటంలో అత్యంత కీలక పరిణామం. గత అనుభవాలు, ముఖ్యంగా ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకోవడం మరియు క్షేత్రస్థాయిలో కఠినమైన నావికా దిగ్బంధనాలు విధిస్తూ ఉండడం వల్ల ట్రంప్ యంత్రాంగం పట్ల టెహ్రాన్ తీవ్ర విశ్వాసరాహిత్యాన్ని వ్యక్తం చేస్తోంది. ట్రంప్ పదవీ కాలంలో కుదిరే ఏ ఒప్పందానికైనా స్థిరత్వం ఉండదనే ముగింపునకు ఇరాన్ నాయకత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో రాజకీయ, దౌత్య మార్గాలు మూసుకుపోయి వివాద పరిష్కారం సుదూర భవిష్యత్తుకు వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. చర్చల పీఠంపైకి రావడానికి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మరియు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహమ్మద్ బాకేర్ జోల్గాదర్ అత్యంత తీవ్రమైన షరతులను అమెరికా ముందుంచారు. పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడం, దశాబ్దాలుగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా రద్దు చేయడం, వివిధ విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వ ఆస్తులను బేషరతుగా విడుదల చేయడం వీరి ముఖ్య డిమాండ్లు. వీటితో పాటు గత 5 నెలల యుద్ధం వల్ల తమ మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన తీవ్ర నష్టానికి అమెరికా ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ కఠినంగా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ నష్టపరిహారం కోరడాన్ని డొనాల్డ్ ట్రంప్ తన శైలికి తగినట్లుగా ఎద్దేవా చేస్తూనే తీవ్రమైన ఎదురు దాడికి దిగారు. ఇరాన్ పరిహారం డిమాండ్ చేయడం ఒక మంచి ఐడియా అని వ్యాఖ్యానిస్తూ దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఇరాన్ సాగిస్తున్న ప్రాంతీయ అస్థిరతకు, ఉగ్రవాద రహిత మద్దతుకు, అంతర్గత ఆందోళనల సందర్భంగా దారుణంగా హత్యకు గురైన వేలాది మంది సొంత పౌరులకు ఇరాన్ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 5 నెలల సైనిక ఘర్షణల సమయంలో చనిపోయిన 52,000 మంది కుటుంబాలకు మరియు దశాబ్దాల ఇరాన్ అరాచకాలకు గురైన బాధితులకు టెహ్రాన్ నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్ సంచలన డిమాండ్ ముందస్తుగా పరిచయం చేశారు. ఇరాన్ నుంచి నష్టపరిహారం రాబట్టే ప్రణాళికలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ 2000 సంవత్సరంలో యెమెన్ ఓడరేవులో జరిగిన యుఎస్ఎస్ కోల్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ బాంబు దాడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 17 మంది అమెరికన్ నావికులు మరణించి డజన్ల కొద్దీ గాయపడిన ఈ చారిత్రక దాడి వెనుక ఆల్-ఖైదా ఉన్నప్పటికీ ఈ తరహా దాడులకు వెన్నుదన్నుగా నిలిచిన ఇరాన్ యంత్రాంగమే దానికి బాధ్యత వహించాలని ట్రంప్ వాదిస్తున్నారు.
నాటి దాడుల బాధితులకు రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుళ్లలో గాయపడిన అమెరికన్ సైనికులకు ఇరాన్ నిధుల నుంచే నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ప్రతి దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని చేర్చాలని తన ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మరోవైపు ఇరాన్ అంతర్గత పరిస్థితి తీవ్రమైన ఆర్థిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్దాబా ఖమేనీ అధ్యక్షతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సుదీర్ఘంగా సమావేశమై మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, పౌరుల నిత్యావసరాలు మరియు ఆర్థిక ఆంక్షల ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించడమే శత్రువు వ్యూహమని, దానిని తిప్పికొట్టడానికి సుప్రీం లీడర్ నాయకత్వంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదనే సంకేతాన్ని ఇరాన్ పౌరులకు మరియు అంతర్జాతీయ సమాజానికి ఇవ్వడానికి పెజెష్కియాన్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా నావికా దిగ్బంధనం, సైనిక ముప్పును ఎదుర్కొనేందుకు ఇరాన్ తన భద్రతా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మాజీ అధిపతి, అత్యంత కఠిన వైఖరి కలిగిన 71 ఏళ్ల మోషేన్ రెజాయిను శక్తివంతమైన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతిగా నియమించారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే గల్ఫ్ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనికులు తీవ్ర నష్టాలను, భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రజాయి బహిరంగంగా హెచ్చరించారు. ఈ నియామకం సైనిక పరంగా ఇరాన్ మరింత కఠిన వైఖరిని అవలంబించబోతోందనడానికి స్పష్టమైన నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ప్రత్యక్ష సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి ద్వారా గెలవాలని భావిస్తున్నారు. ఆక్సియోస్తో జరిపిన సంభాషణలో ఆయన దీనిని ఒక చదరంగం ఆటగా అభివర్ణించారు. ఇరాన్లో ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్యం అయిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వంటి అంశాలను వాషింగ్టన్ నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ వద్ద డబ్బు పూర్తిగా అయిపోయే వరకు వేచి చూసి ఆ దేశ నాయకత్వాన్ని స్వయంగా రాజీకొచ్చేలా బలవంతం చేయాలనే వ్యూహంతోనే అమెరికా చర్చల వేగాన్ని ఉద్దేశపూర్వకంగా మందగింపజేస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఎంత దారుణంగా క్షీణించాయంటే ఇరు దేశాల ప్రతినిధులు ఒకే టేబుల్పై కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ స్పష్టం చేసినట్లుగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. ఓమన్ లేదా ఇతర మూడో దేశాల మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోంది. ఒప్పంద వాతావరణం ఏర్పడడానికి అమెరికా ముందుగా తమ తీరును మార్చుకోవాలని, కేవలం సందేశాలు పంపడం వల్ల సంక్షోభం సమసిపోదని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. మొత్తంగా చూస్తే ఈ దౌత్య ప్రతిష్ట మనకు ప్రధాన కారణం గతేడాది జూన్లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించటమేనని ఇరాన్ తీవ్రంగా ఆరోపిస్తోంది. జూన్ కాల్పుల విరమణ అనంతరం జూలైలో అమెరికా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ వాణిజ్య నౌకాయానంపై మళ్లీ అదనపు ఆంక్షలు విధించడం ద్వారా ఒప్పందాన్ని నీరుగార్చిందని టెహ్రాన్ భావిస్తోంది. వాషింగ్టన్ తాను చేసిన ఒప్పంద ఉల్లంఘనలను అధికారికంగా అంగీకరించి వాటి వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించే వరకు తిరిగి చర్చల పీఠంపైకి వచ్చే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి ఆరాగ్చీ స్పష్టం చేయడంతో అమెరికా ఇరాన్ దౌత్య సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి జీవనాడి లాంటి హర్ముజ్ జలసంధి మూసివేతతో భూగోళమంతటా ఆర్థిక ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు రవాణా అయ్యే ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని ఇరాన్ పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకొని తమ షరతులు అంగీకరించే వరకు తెరిచేది లేదని తేల్చి చెప్పింది. ఇది ఇకపై కేవలం వాణిజ్య మార్గం కాదని, తమకు యుద్ధభూమి అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. దీనికి పోటీగా అమెరికా సెంట్కామ్ 20కి పైగా యుద్ధ నౌకలను గల్ఫ్ తీరంలో మోహరించింది.
ఈ మిలిటరీ ఆర్థిక ఘర్షణల వెనుక ప్రపంచం దృష్టిని రానటువంటి మరొక ప్రమాదకరమైనటువంటి పర్యావరణ సంక్షోభం దాగి ఉందన్న పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన 1500 వాణిజ్య నౌకల వల్ల తీవ్రమైన బయో ఫౌలింగ్ స్తంభించిపోతుంది. హార్ముజ్ దిగ్బంధనం, అమెరికా నావికా చర్యలు, ఒమన్తో ఇరాన్ తాత్కాలిక ఒప్పందాలు ఈ అంతర్జాతీయ పర్యావరణ ముప్పుపై ఒళ్ళుక్కిద్దాం. పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలిపే హార్మోజ్ జలసంధి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన పాయింట్. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురు, ద్రవీకృత సహజ వాయువులో దాదాపు 5వ వంతు ఈ సరుకు రవాణా మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలకు నిరసనగా ఇరాన్ ఈ జలమార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్ర ఆటంకానికి గురైంది. ఇరాన్ వైఖరి కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సవాళ్లలోకి నెట్టివేసింది. తమ డిమాండ్లను అమెరికా, దాని మిత్ర దేశాలు పూర్తిగా అంగీకరించేంత వరకు హార్మోజ్ జలసంధిపై నియంత్రణను వదులుకునేది లేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా స్పష్టం చేశాయి. గార్డ్స్ ప్రతినిధి హుస్సేన్ మొహేబీ ప్రభుత్వ టెలివిజన్లో మాట్లాడుతూ, ఈ జలమార్గం తమకు ఇకపై సాధారణ వాణిజ్య కారిడార్ కాదని, శత్రువును దెబ్బతీసే యుద్ధ భూమి అని ప్రకటించారు. అమెరికా తన సైనిక బెదిరింపులను, నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ మార్గాన్ని మూసి ఉంచడమే తమ వ్యూహమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పునరుద్ఘాటించింది. ఇరాన్ దిగ్బంధనాన్ని ఎదుర్కొనేందుకు మరియు గల్ఫ్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ స్థాయిలో బలగాలను రంగంలోకి దించింది. హార్మోజ్ జలసంధి చుట్టూ నావికా దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేయడానికి గాను యుఎస్ఎస్ రాస్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లతో పాటు 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. ఆగస్టు 9 నాటికి నిబంధనలు ఉల్లంఘించిన 55 వాణిజ్య నౌకలను సెంటికామ్ బలగాలు దారి మళ్లించగా 2 సముద్రంలో అడ్డుకున్నాయి. అంతేకాకుండా మరో 2 నౌకల్లోకి అమెరికా సైనిక బలగాలు నేరుగా ప్రవేశించి తనిఖీలు నిర్వహించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ సైనిక రాజకీయ పోరాటం మధ్య పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని తెరపైకి తెచ్చారు. ఫిబ్రవరి నుంచి దాదాపు 1500 వాణిజ్య నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే నిలిచిపోయాయి. ఇలా నెలల తరబడి సముద్ర నీటిలో నౌకలు ఒకేచోట కదలకుండా నిలిచిపోవడం వల్ల వాటి అడుగుభాగంలో ప్రమాదకరమైన సముద్రచర బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు, శైవలాలు మరియు ఇతర చిన్న జీవులు దట్టంగా పేరుకుపోతున్నాయి. ఈ జీవ ప్రక్రియను శాస్త్రవేత్తలు బయోఫౌలింగ్గా పిలుస్తారు. నౌకల ప్రయాణం ఆగిపోవడంతో ఈ జీవుల వ్యాప్తి మరింత వేగవంతమైంది. భవిష్యత్తులో హార్మోజ్ జలసంధి తెరుచుకున్న తర్వాత ఈ 1500 వాణిజ్య నౌకలు ప్రపంచంలోని ఇతర ఖండాలకు, వివిధ దేశాల ఓడరేవులకు ప్రయాణిస్తాయి. ఆ సమయంలో నౌకల ఉపరితలానికి అంటుకుని ఉన్న ఈ ప్రమాదకర సముద్ర జీవులు, బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. కొత్త పర్యావరణ వ్యవస్థల్లోకి ప్రవేశించే ఈ వలస జీవ జాతులు అక్కడ ఉండే స్థానిక జలచరాలకు, చేపలకు వింత వ్యాధులను సంక్రమింపజేసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవావరణ సమతుల్యతను దెబ్బతీసి మత్స్యరంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మోజ్ జలసంధితో పాటు ప్రపంచంలో ఉన్న 4 కీలక సముద్ర మార్గాలు సహజ కారణాల వల్ల గానీ, వివాదాలు లేదా యుద్ధాల వల్ల గానీ మూతపడితే ఆయా నౌకలు మళ్లడానికి ఎటువంటి ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలు అందుబాటులో లేవు. సుగమమైన వాణిజ్యానికి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడమే ఈ నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం. స్వల్ప వ్యవధిలోనే బయోఫౌలింగ్ సంభవించడం సముద్ర నౌకల సహజ లక్షణమైనప్పటికీ నెలల తరబడి ఆగిపోవడం వల్ల సంభవించే పర్యావరణ నష్టం అంచనాలకు అందకుండా ఉంది.
హార్ముజ్ ప్రతిష్టంభనను కొంతవరకు సడలించేందుకు ఇరాన్ మరియు ఒమన్ దేశాలు ఒక తాత్కాలిక నావికా ఏర్పాటుపై చర్చలు జరిపాయి. రాయిటర్స్ నివేదికల ప్రకారం ఈ ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత మార్గం ప్రకారం వాణిజ్య నౌకలు ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న మార్గం ద్వారా జలసంధిలోకి ప్రవేశించి ఒమన్ సమీపంలోని మార్గం ద్వారా నిష్క్రమిస్తాయి. ఈ తాత్కాలిక కారిడార్ ద్వారా సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించాలని ఇరు దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒమన్తో కుదుర్చుకుంటున్న ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో నౌకల ప్రవేశం, నిష్క్రమణలపై ఎలాంటి టోల్ రుసుములను వసూలు చేయరని సమాచారం. సముద్రంలో ఆగిపోయిన సరుకు రవాణాను పాక్షికంగా పునరుద్ధరించడం, సరుకుల సరఫరాను వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇది కేవలం నౌకాయాన ఉపశమనానికి మాత్రమే ఉద్దేశించిన తాత్కాలిక ఏర్పాటు అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో రాజకీయ సయోధ్య కుదిరి తమ డిమాండ్లు నెరవేరే వరకు జలసంధిని శాశ్వతంగా తెరవడానికి అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. మొత్తంగా చూస్తే హార్ముజ్ మూసివేత వల్ల ఉత్పన్నమైన ఆర్థిక ఒత్తిడి, అమెరికా రక్షణ చర్యలు, ఒమన్ మధ్యవర్తిత్వ యత్నాలు ఒకవైపున ఉంటే, అంతర్జాతీయ సముద్ర సమాజం బయోఫౌలింగ్ పర్యావరణ ముప్పుపై అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. జలసంధి తెరుచుకున్న వెంటనే నౌకలను నేరుగా ఇతర ఖండాల రేవులకు అనుమతించకుండా వాటి అడుగు భాగాన్ని శుభ్రపరిచే క్లీనింగ్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. సముద్ర జీవావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఇంధన సంక్షోభం నివారించబడాలంటే హార్ముజ్ ప్రాంతంలో దౌత్యపరమైన పరిష్కారం త్వరితగతిన లభించాల్సి ఉంది. ఐదు నెలలుగా ఇరాన్తో కొనసాగుతున్న పోరాటం పశ్చిమాసియాను తీవ్ర సాయుధ సంక్షోభంలోకి నెట్టివేసింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దళాల వద్ద అత్యాధునిక గగనతల రక్షణ క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడం పెంటగాన్ను తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. పేట్రియాట్ థర్డ్ వంటి ఇంటర్సెప్టర్ల కొరతతో దళాల భద్రత ప్రశ్నార్థకంగా మారగా యుద్ధ ప్రాతిపాదికన ఆయుధ ఉత్పత్తి పెంచాలని రక్షణ కంపెనీలను వాషింగ్టన్ ఆదేశించింది. మరోవైపు అమెరికా దౌత్య వ్యూహాలపై నమ్మకం కోల్పోయిన ఇజ్రాయెల్ సైన్యం సెలవులన్నీ రద్దు చేసుకుని టెహ్రాన్పై ఏకపక్ష దాడికి సన్నద్ధమవుతూ ఉండడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. గాజాలో హమాస్ ఆయుధాలు వీడే వరకు బలగాల ఉపసంహరణ ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. అమెరికా ఆయుధ కొరత, హుతీల విధ్వంసకర దాడులు, ఇజ్రాయెల్ రాజకీయ సైనిక వ్యూహాలు, ఇరాన్ హెచ్చరికల వెనుక అసలు ఆంతర్యమేమిటి? పశ్చిమాసియాలో 5 నెలలుగా సాగుతున్న తీవ్రస్థాయి సైనిక పోరాటం అమెరికా రక్షణ వ్యవస్థల బలహీనతను బయటపెట్టింది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనేందుకు అమెరికా దళాలు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లను విపరీతంగా వాడాల్సి వచ్చింది. దీనివల్ల వాషింగ్టన్ వద్ద ఉన్న ఆయుధ నిల్వలు అపూర్వ రీతిలో ఖాళీ అయ్యాయి. యుద్ధానికి ముందు అమెరికా వద్ద 2330 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లుండగా ఏప్రిల్ నాటికి అవి 1030కి, ప్రస్తుతం 827కి పడిపోయాయి. అలాగే థర్డ్ ఇంటర్సెప్టర్ల నిల్వలు కూడా పూర్వ స్థాయి కంటే దాదాపు 38% తగ్గిపోయి ప్రస్తుతం 234 నుండి 278 మధ్యకు పడిపోయాయి. నిల్వలు వేగంగా పడిపోవడంతో క్షేత్రస్థాయిలోని అమెరికా బలగాలు తీవ్ర ముప్పుని ఎదుర్కొంటున్నాయని వ్యూహాత్మక అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో అమెరికా రక్షణ శాఖ తీవ్ర అప్రమత్తమైంది. రక్షణ పరిశ్రమలు ఏళ్ల తరబడి సమయం తీసుకోకుండా తక్షణమే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకొని వీలైనంత త్వరగా క్షిపణుల తయారీ వేగవంతం చేయాలని రక్షణ శాఖ ఉప మంత్రి స్టీవ్ ఫిన్బర్గ్ రక్షణ కంపెనీలకు లేఖ రాశారు. 3 వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని ఆదేశించారు. పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పార్నెల్ కూడా తమ బలగాల కోసం ఆయుధాల సేకరణను వేగవంతం చేశామని ధృవీకరించారు. అయితే రక్షణ బడ్జెట్ను $90,000 కోట్ల నుంచి ఏకంగా $1,50,000 కోట్ల పెంచే బిల్లు అమెరికా కాంగ్రెస్లో నిలిచిపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగానికి నిధుల కొరత పెద్ద ప్రతిబంధకంగా మారింది.
అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ప్రాంతీయ మిత్రపక్షమైన యమన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు గల్ఫ్ ప్రాంతంలో విరుచుకుపడుతున్నారు. ఎర్ర సముద్ర తీరంలో ఉన్న కీలకమైన మోఖా ఓడరేవుపై హుతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడంతో 4 యమన్ సైనికులు, 3 పౌరులతో కలిపి మొత్తం 7 మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి తోడు సౌదీ అరేబియాలోని జజాన్ నగరంలో ఉన్న ఆరాంకో ఆయిల్ రిఫైనరీపై కూడా హుతీలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడితో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. హుతీల ఈ దాడులు ప్రాంతీయ వాణిజ్యానికి, ఇంధన మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పుగా మారాయి. ఇరాన్ను లొంగదీసుకోవడంలో అమెరికా దౌత్య విధానాలు, నావికా దిగ్బంధనం విఫలమయ్యాయని భావిస్తున్న ఇజ్రాయెల్ స్వతంత్రంగా సైనిక చర్యకు సిద్ధమవుతోంది. అమెరికా జనరల్ డాన్ కెయిన్ వంటి సైనిక అధికారులు కేవలం వాయుసేన ద్వారా ఇరాన్ను ఓడించడం సాధ్యం కాదని భావిస్తూ వివాదం నుండి బయటపడే మార్గాలను అన్వేషిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఏకపక్ష దాడికి ప్రాతిపదిక సిద్ధం చేసుకుంటోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ సైనికుల సెలవులన్నింటినీ తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. గత ఫిబ్రవరిలో ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై దాడికి ముందు కూడా ఐడిఎఫ్ సరిగ్గా ఇలాగే సైనిక సెలవులను రద్దు చేయడంతో నెతన్యాహు, టెహ్రాన్ ప్రభుత్వం మరియు ఐఆర్జీసీ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని నూతన దాడికి ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్పై ఏకపక్ష దాడికి నెతన్యాహు సుముఖత చూపడం వెనుక సైనిక కారణాలతో పాటు బలమైన ఆంతరంగిక రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఇజ్రాయెల్లో అక్టోబర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రక్షణ మరియు భద్రతాపరమైన అంశాల్లో తన ఇమేజ్ను, రాజకీయ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి నెతన్యాహుకు ఒక స్పష్టమైన విజయం అత్యంత ఆవశ్యకంగా మారింది. అమెరికా సహాయం లేకుండా ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడులు చేయడం ద్వారా దేశీయంగా ఓటర్లను ఆకట్టుకోవచ్చని, ఈ దాడి తన రాజకీయ ఉనికికి ఒక చివరి ప్రయత్నమని నెతన్యాహు భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా విశ్లేషిస్తోంది. ఇజ్రాయెల్ తమపై ఏకపక్షంగా సైనిక చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని టెహ్రాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కనుక ఉద్రిక్తతలను పెంచితే ఆ దేశంలోని అత్యంత కీలకమైన హైఫా ఆయిల్ రిఫైనరీతో పాటు టెల్ అవీవ్ నగరాన్ని నేరుగా తమ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇప్పటికే చాలా వరకు క్షీణించిపోవడం వల్ల ఇరాన్ ఒకేసారి పంపే వందలాది క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడం ఇజ్రాయెల్కు అసాధ్యంగా మారుతుంది. గతంలోనే ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదించిన దాఖలాలున్నందున ఈ బెదిరింపు టెల్ అవీవ్కు నిద్ర లేకుండా చేస్తోంది. ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కరాఖండిగా తిరస్కరించారు. అమెరికా మద్దతున్న బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధులతో జరిగిన భేటీలో హమాస్ తిరుగుబాటుదారులు తమ వద్ద ఉన్న భారీ, తేలికపాటి ఆయుధాలను, సొరంగాలను పూర్తిగా త్యజించే వరకు గాజా నుండి ఐడిఎఫ్ దళాలను వెనక్కి తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 2025 కాల్పుల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన సరిహద్దు రేఖ ఎల్లో లైన్ను దాటి ఇజ్రాయెల్ బలగాలు గాజాలో 60% పైగా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. హమాస్ నిరాయుధీకరణ పూర్తి కాకుండా సైనిక ఉపసంహరణ జరగదని బోర్డు కూడా చివరకు ప్రకటన మార్చాల్సి వచ్చింది. గాజా నిరాయుధీకరణ పర్యవేక్షణకు సంబంధించి రూపొందించిన అంతర్జాతీయ ప్రణాళికలపై ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హమాస్ నిరాయుధీకరణను పర్యవేక్షించే అంతర్జాతీయ ధృవీకరణ కమిటీలో ఖతార్, టర్కీ దేశాల ప్రతినిధులను చేర్చడాన్ని నెతన్యాహు ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. అక్టోబర్ 7, 2023 దాడి తర్వాత టర్కీతో సంబంధాలు పూర్తిగా క్షీణించడమే కాకుండా ఈ 2 దేశాలు హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి తోడు హమాస్ ఆయుధాలను ధ్వంసం చేయకుండా సేఫ్ డిపాజిట్ బాక్సులలో భద్రపరచాలని ప్రతిపాదనను కూడా ఇజ్రాయెల్ తిరస్కరించడంతో గాజాలో శాంతి ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో పడింది.
మొత్తంగా చూస్తే ఆయుధాల కొరతతో అమెరికా, ఇజ్రాయెల్ క్షేత్రస్థాయి బలగాలు బలహీనపడ్డం, ఇరాన్ వైపు నుండి పర్షియన్ గల్ఫ్లో ఎదురు దాడులు తీవ్రతరం కావడం మధ్యప్రాచ్యాన్ని మహాయుద్ధం అంచునకు చేర్చాయి. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నప్పటికీ ఇరాన్ తన సైనిక, దౌత్య వ్యూహాలతో గట్టి పోటీ ఇస్తోంది. ఇటు ఇజ్రాయెల్ రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష సైనిక చర్యలకు దిగితే అది ప్రాంతీయంగా అత్యంత విధ్వంసకరమైన ఫలితాలకు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య రాజకీయ వివాదంగా మాత్రమే మిగిలిపోలేదు. క్షేత్రస్థాయిలో పెరిగిన ఆయుధాల కొరత అమెరికా, ఇజ్రాయెల్ బలగాల రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉండగా, ఇజ్రాయెల్ చేయబోయే ఏకపక్ష దాడులు పశ్చిమాసియాను మరింత రగిలించేలా కనిపిస్తున్నాయి. అటు సముద్రంలో నెలల తరబడి నిలిచిపోయిన వాణిజ్య నౌకల వల్ల తలెత్తుతున్న పర్యావరణ ముప్పు ప్రపంచ మత్స్య రంగానికి, సముద్ర జీవావరణానికి తీవ్ర ఘాతకంగా మారే ప్రమాదం ఉంది. దౌత్య మార్గాలు మోసుకుపోవడం, పరస్పర నష్టపరిహార డిమాండ్లతో ఇరు దేశాలు కఠిన వైఖరి అవలంబిస్తూ ఉండడంతో ఈ సంక్షోభానికి తక్షణ పరిష్కారం లభించడం కష్టంగానే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.